సాల్టెడ్ కాజా ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు మైదా తీసుకుంటున్నాను. ఇదిగోండి, 2 గ్లాసులు మైదా తీసుకున్నాను ఈ గ్లాస్తో. ఇదిగోండి, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇందులో మస్ట్ ఇదిగోండి జీలకర్ర మస్ట్ వేసుకోవాలి, బాగుంటుంది. అట్లీస్ట్ 1 స్పూన్ అన్నా వేసుకోవాలి. అంటే మనం ఈ 2 గ్లాసులు దీనికి అట్లీస్ట్ 1 స్పూన్ అన్నా జీలకర్ర ఇది మట్టుకు మస్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి, నెయ్యి కొంచెం అంటే మరిగించి ఇది చేసి ఉంచాను. అది కొంచెం అంటే ఒక 3 స్పూన్లు అనుకోండి. ఇలా మరిగించి ఇది చేసుకుని, అంటే వేడి కాదు, ఇలాగ గోరెచ్చి వేసుకున్నా పర్లేదు. ఇది ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. అంటే మన సమోసాలు పిండిలాగా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం ఇదంతా ముందు కలిపేసుకోవాలండి. అంటే ఇవన్నీ బాగా కలవాలి. జీలకర్ర, మనం వేసిన నెయ్యి, తర్వాత ఉప్పు అన్నీ ముందు దీంట్లో అంతా శుభ్రంగా ఇలా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ పిండి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. తర్వాత వేరేగా కొంచెం ఒక 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకొని అందులో ఈ ఘీ వేడి చేసి ఉన్నారు కదా, అది కొంచెం కలిపేసి ఒక 4 స్పూన్లు పడుతుందండి. ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొయ్యి మీద నూనె పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఉండలు ఇవి చేసుకొని ఇదిగోండి ఈ మాత్రం లావుగా పొంగకూడదు, ఎక్కువ పలుచు పొంగకూడదు, ఎక్కువ మందం పొంగకూడదు. ఇదిగోండి ఇలా పొంగకూడదు. అన్ని రొట్టెలు ఒక 4 రొట్టెలు పొంగకోవాలండి. ముందు మనం ఎక్కువైనా వేసుకోవచ్చు పొరలు, కానీ 4 రొట్టెలు బాగుంటుంది. ఇవ్వండి, అన్నీ ఒకటే సైజులో 4 రొట్టెలు పామాను. ఇప్పుడు మనం ఈ కలుపుకున్న బియ్యం పిండిను నెయ్యి కలుపుకున్నాం కదా, ఆ పేస్ట్ ఒక రొట్టె మీద ఇలా రాయాలండి. దాని మీద ఇంకో రొట్టె వేయాలి. ఇక్కడ వేసి ఏం చేయాలంటే ఇవ్వండి, ఇలా దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నొక్కకూడదు, కానీ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇది కూడా దీనికి శుభ్రంగా అతికిట్టు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. పొరలు బాగా వచ్చాయి. ఇది ఇలా పెట్టి మధ్యలో ఇలా నొక్కాడుకోవచ్చు. అంటే ఈ అడ్జస్ట్ ఈ కార్నర్ కొంచెం ఎక్కువ నొక్కుతారు, మధ్యలో పొరలు ఉంటాయి కదా కొంచెం తక్కువగా నొక్కుతారు. చూసారా పొరలు చూస్తున్నాయా? అలాగని నేను
అయిపోయిన తర్వాత, అంటే ఒక వాయి అయిపోయిన తర్వాత ఆయిల్ ఎక్కువ వేడెక్కుతుంది కదా, అది బంద్ చేసి మళ్ళీ మరొక 4 ఇలాగే పాముకొని మళ్ళీ ఇవ్వండి. వెంటనే కలుపుకోద్దండి, కొంచెం ఇదయ్యాక అప్పుడు అవి అయిపోయి మళ్ళీ అవి అయినాక మళ్ళీ మరొక ట్రిప్ వేసుకోవచ్చు. ఈ కలర్ వచ్చాక తీసేసుకుని మళ్ళీ వేడికి ఇంకా నల్లబడిపోతాయి, లేకపోతే మిగతా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇది ఫ్రెండ్స్ చూడండి అంత చక్కగా చల్లారాక ఇవి కొంచెం చూపిస్తాను. చూడండి ఎంత పొరలుగా ఎంత బాగా వచ్చాయో చూడండి. వారం 10 రోజులైనా ఉంచుకుంటే ఉంటాయండి. టీ టైంలో తింటే బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. కాంటెంట్ నచ్చితే, ఈ చేసే విధానం కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఉంటాను.